ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు ఈ వీడియోని ఎవరైతే బెంగళూరు నుంచి చూస్తున్నారో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది ఈ రోజు వీడియోలో. సో వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. నిన్న నైట్ మన డైలీ మనీ షో రికార్డ్ చేసే టైంకి గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్ లో ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. యూఎస్ మార్కెట్ నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. దీంతో ఈరోజు సెషన్ లో మన మార్కెట్స్ మీద కూడా ఇంపాక్ట్ కనబడింది. చివరికి సెన్సెక్స్ 182 పాయింట్స్ కరెక్ట్ 52,386 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 38 పాయింట్స్ కరెక్ట్ 15,689 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సిడిఎస్ఎల్ ఒక యాక్టివ్ డిమాట్ అకౌంట్స్ కౌంట్ 4 crores కి రీచ్ అయింది. మన కంట్రీలో 2 డిపాజిటరీస్ ఉన్నాయి కదా, ఒకటి సిడిఎస్ఎల్ ఇంకోటి ఎన్ఎస్జిఎల్. ఈ 4 crore యాక్టివ్ డిమాట్ అకౌంట్స్ కౌంట్ ని రీచ్ అయిన ఫస్ట్ కంపెనీ సిడిఎస్ఎల్ అయింది. అండ్ లాస్ట్ 1 year లో రీటైల్ ఇన్వెస్టర్స్ ఒక కౌంట్ లో 41% గ్రోత్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ యాజ్ ఆన్ July 8th చూసినట్టయితే బీఎస్సీలోని 7 crore రీటైల్ ఇన్వెస్టర్స్ రిజిస్టర్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. దీనికి మేజర్ రీజన్స్ మనకు తెలిసి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అండ్ చాలా మంది యంగ్ ఇన్వెస్టర్స్ ఆల్టర్నేట్ ఇన్కమ్ జనరేట్ చేయడం కోసం కూడా ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ యాక్టివ్ డిమాట్ అకౌంట్స్ ఒక కౌంట్ పెరగడం సిడిఎస్ఎల్ మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ May 14th లో మనం రిలీజ్ చేసిన పోర్ట్ఫోలియో ఆఫ్ స్టాక్స్ లో సిడిఎస్ఎల్ కూడా ఒకటి. అప్పుడు ఈ స్టాక్ 216 రూపీస్ లో ట్రేడ్ అవుతుండేది. ఈ రోజు క్లోజింగ్ ప్రైస్ చూసినట్టయితే 1050 రూపీస్. అక్కడ నుంచి దగ్గర ఈ స్టాక్ 400% రిటర్న్ అయితే డెలివర్ చేసింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ అప్డేట్ టాటా పవర్ నుంచి వచ్చింది. కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ లిమిటెడ్ KSEBL ఒక 84 మెగావాట్ రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాజెక్ట్ లో టాటా పవర్ ఎంపానల్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా టాటా పవర్ కి 400 crores వర్త్ ఆర్డర్ కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా టాటా పవర్ KSEBL తో కలిపి ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ అండ్ అలాగే రెసిడెన్షియల్ హౌసింగ్ సొసైటీస్ లోని ఈ సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్ట్స్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. కేరళ స్టేట్ గవర్నమెంట్ రన్ చేసిన సౌర సబ్సిడీ స్కీమ్ ఇన్ డొమెస్టిక్ సెక్టర్ స్కీమ్ లో భాగంగా వీళ్ళకి ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ 84 మెగావాట్ సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 120 మిలియన్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఎవ్రీ ఇయర్ జనరేట్ అవుతుంది. దీనివల్ల 100 kg ఆఫ్ CO2 ఎవ్రీ ఇయర్ ఆఫ్సెట్ చేయొచ్చని వీళ్ళు చెప్తున్నారు. రెన్యూబుల్ ఎనర్జీ స్పేస్ లో టాటా పవర్ అగ్రెసివ్ గా ముందుకు మూవ్ అవుతుందని చెప్పి ఈ ఆర్డర్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అరౌండ్ 11:55 కి GHCL నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఇమేజ్ ఏదైతే ఉన్నదో ఇమేజ్ లో కొంచెం ఎర్రర్ ఉన్నది. సో అందుకని ఇమేజ్ ని ఇగ్నోర్ చేసేయండి. నేను మీకు ఈ అప్డేట్ ని ఓరల్లీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ GHCL కి కెమికల్, టెక్స్టైల్స్, కన్సూమర్ ప్రొడక్ట్స్ అండ్ ట్రేడింగ్ డివిజన్స్ ఉన్నాయి. వీటిలోని వీళ్ళ ఇన్ఆర్గానిక్ అండ్ టెక్స్టైల్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో ఈ బిజినెసెస్ ని డీమర్జర్ చేయడానికి వీళ్ళకి క్రెడిటర్స్ నుంచి అప్రూవల్ వచ్చింది. ఈ రోజు ఇక్కడ మీకు స్క్రీన్ మీద వీళ్ళకి ఈ రోజు షేర్ హోల్డర్స్ నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా కనబడుతుంది కదా. యాక్చువల్లీ వీళ్ళకి డీమర్జర్ రిలేటెడ్ గా షేర్ హోల్డర్ అప్రూవల్ అయితే ఏప్రిల్ లోనే వచ్చేసింది. అండ్ ఏప్రిల్ లో షేర్ హోల్డర్స్ తో పాటు అన్సెక్యూర్డ్ లెండర్స్ నుంచి కూడా వీళ్ళకి అప్రూవల్ వచ్చింది. ఈ రోజు వీళ్ళకి డీమర్జర్ రిలేటెడ్ గా క్రెడిటర్స్ నుంచి అప్రూవల్ వచ్చింది. సో ఈ డీమర్జర్ రిలేటెడ్ గా వీళ్ళు ఫర్దర్ గా NCLT ని అప్రోచ్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ డీమర్జర్ అప్డేట్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మంత్లీ ఎకనామిక్ రివ్యూలోని ఫైనాన్స్ మినిస్టర్ కొన్ని కీ కామెంట్స్ చేశారు. ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే ఎకనామిక్ రిలీఫ్ మెజర్స్ ఏవైతే తీసుకున్నారో ఈ మెజర్స్ వల్ల క్యాపెక్స్ సైకిల్ ఫర్దర్ గా మూవ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేసిన ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ స్కీమ్ అండ్ అలాగే ఫెర్టిలైజర్ సబ్సిడీ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఈ స్కీమ్స్ కమింగ్ క్వార్టర్స్ లో రూరల్ డిమాండ్ సర్వ్ చేస్తాయని చెప్తున్నారు. అండ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేసిన ర్యాపిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అండ్ మన కంట్రీలో హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ని బ్రిడ్జ్ చేయడానికి వీళ్ళు ఏవైతే స్కీమ్స్ అనౌన్స్ చేశారో ఇలాంటి సస్టైనబుల్ స్టిమ్యులస్ మెజర్స్ వల్ల ఇండియన్ ఎకానమీలో డ్యూరబుల్ రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చని ఫైనాన్స్ మినిస్టర్ కామెంట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇండియన్ ఎకానమీ రివైవల్ సైన్స్ అయితే చూపిస్తుంది. కాకపోతే గ్లోబల్ డిమాండ్ రికవరీ వల్ల రిస్క్ కనబడుతుంది. ఎందుకంటే కమోడిటీ ప్రైసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఇన్పుట్ కాస్ట్ ప్రెషర్ కూడా పెరుగుతుందని చెప్తున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ మంత్లీ ఎకనామిక్ రివ్యూలోని ఫైనాన్స్ మినిస్ట్రీ పాజిటివ్ గా కామెంట్ చేస్తూ కమింగ్ క్వార్టర్స్ లో ఇన్ఫ్లేషన్ ఒక రిస్క్ ఉంటుందని చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో అరౌండ్ 12:20కి వెళ్ళినట్టయితే మీకు డెట్ ఫ్రీ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఒక లిస్ట్ కనబడుతుంది. అండ్ డెట్ ఫ్రీ మిడ్ క్యాప్ కంపెనీస్ ఒక లిస్ట్ కనబడుతుంది. అండ్ డెట్ ఫ్రీ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఒక లిస్ట్ కనబడుతుంది. అండ్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో ఇవి మాత్రమే డెట్ ఫ్రీ కంపెనీస్ ఉన్నాయంటే నో, దేర్ ఆర్ మెనీ అదర్ కంపెనీస్. CNBC అవార్డ్స్ రిలీజ్ చేసిన డెట్ ఫ్రీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఒక లిస్ట్ ఇది. మీరు ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో మంచి డెట్ ఫ్రీ కంపెనీలను యాడ్ చేసుకోవాలనుకున్నట్టయితే మీరు ఫర్దర్ గా రీసెర్చ్ చేయడానికి అయితే ఇమేజెస్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇమేజెస్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అరౌండ్ 12:20కి వెళ్ళినట్టయితే దొరుకుతాయి. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్ లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే 2,22,000 పైన సబ్స్క్రైబర్స్ మీకు ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. మీరు ఆ ఛానల్ లో జాయిన్ అయినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇమేజెస్ తో పాటు మార్కెట్ అప్డేట్స్ కూడా క్విక్ గా ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అరౌండ్ 11:18కి HAL ఒక CMD అయిన ఆర్ మాధవన్ గారు ఈటీ నౌ స్టేట్మెంట్ ఇస్తూ ఆయన ఏం చెప్తున్నారంటే HAL ఒక బ్యాలెన్స్ షీట్ లో డెట్ ని 0 లెవెల్ తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళకి ఏవైతే ఆర్డర్స్ వస్తున్నాయి ఈ ఆర్డర్స్ వల్ల ఈ ఫైనాన్షియల్ లో వీళ్ళ ఆర్డర్ బుక్ 1 lakh crores ని క్రాస్
అవబోతున్నట్టుగా చెప్తున్నారు. డెట్ ని జీరో లెవెల్ కి తీసుకురావడం పాజిటివ్స్ అయినా కదా, అది ఈ కంపెనీకి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇది డెట్ ఫ్రీ కంపెనీ అయిపోయింది కదా అని చెప్పి కంగారు పడి ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్టయితే ఒక పాయింట్ చెప్తాను, గుర్తుంచుకోండి. వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ అండ్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ చాలా చాలా లాంగ్. సో ఆ పాయింట్ గుర్తుంచుకుని మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. రీసెంట్ గా థైరోకేర్ లో మేజర్ షేర్ ని కొంటామని అనౌన్స్ చేసిన ఏపీఐ హోల్డింగ్స్ లోని సాఫ్ట్ బ్యాంక్ $150 million to $200 million ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా ఈటీనో రిపోర్ట్ చేస్తుంది. ఈ న్యూ ఫండింగ్ రౌండ్ లోని ఏపీఐ హోల్డింగ్స్ ని $5.6 billion గా వాల్యూ చేసినట్టుగా చెప్తున్నారు. ఏపీఐ హోల్డింగ్స్ కూడా క్యాపిటల్ బాగానే రేస్ చేస్తుంది, ఎందుకంటే వీళ్ళకి రిలయన్స్ నుంచి అండ్ అలాగే టాటాస్ నుంచి కాంపిటీషన్ అయితే రాబోతుంది కదా. సో కాంపిటీషన్ తట్టుకుని వీళ్ళు గ్రో అవడానికి అయితే క్యాపిటల్ రేస్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అరౌండ్ 143కి హెచ్ఐఎల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. హెచ్ఐఎల్ ఒక లాంగ్ టర్మ్ డెట్ రేటింగ్ ని ఇక్కడ AA- నుంచి AA స్టేబుల్ కి అప్గ్రేడ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ షార్ట్ టర్మ్ రేటింగ్ ని A+1 గానే రీఫ్రేమ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆల్వేస్ ఏదైనా కంపెనీ యొక్క రేటింగ్ అప్గ్రేడ్ ని మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, కానీ ఇది చాలా మంచి కంపెనీ అండ్ బాగా గ్రో అవుతుంది కూడా, అండ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో అవైలబుల్ ఉన్న కంపెనీ. ఈ కంపెనీ యొక్క Q4 రిజల్ట్స్ డిస్కస్ చేసేటప్పుడు మన డైలీ మనిషిలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ హౌస్ రెనోవేషన్ సెగ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ కంపెనీ డెఫినెట్ గా వాచ్ లిస్ట్ లో మీరు పెట్టుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిన్న మన డైలీ మనిషిలో లైఫ్ ఇన్సూరెన్స్ డేటా మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు జనరల్ ఇన్సూరెన్స్ డేటా వచ్చింది. జనరల్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో లిస్టెడ్ స్పేస్ లో 2 కంపెనీలే ఉన్నాయి కదా, ఐసిఐసిఐ లొంబార్డ్ అండ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్. ఈ కంపెనీస్ యొక్క నెంబర్స్ మనం చూసినట్టయితే ఐసిఐసిఐ లొంబార్డ్ వాళ్ళ మార్కెట్ షేర్ 7.05% నుంచి 8.4% కి ఇంక్రీజ్ చేసుకున్నది, విచ్ ఇస్ రియలీ గుడ్ గ్రోత్. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అయితే వీళ్ళ మార్కెట్ షేర్ ని 14.33% నుంచి 19.88% కి ఇంక్రీజ్ చేసినట్టుగా చెప్తున్నారు, విచ్ ఇస్ 5.55% మ్యాసివ్ మార్కెట్ షేర్ గ్రోత్. అండ్ వీళ్ళ ప్రీమియం కలెక్షన్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q1 తో కంపేర్ చేసి ఐసిఐసిఐ లొంబార్డ్ 13% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ 17.49% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అయితే వాళ్ళ మార్కెట్ షేర్ లోని అండ్ అలాగే ప్రీమియం కలెక్షన్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేస్తుంది. స్టాండర్డ్ లోన్ కోవిడ్ ఎఫెక్టెడ్ జూన్ మంత్ నెంబర్స్ మనం కంపేర్ చేసి చూసినట్టయితే ఐసిఐసిఐ లొంబార్డ్ లాస్ట్ ఇయర్ సేమ్ జూన్ మంత్ తో కంపేర్ చేసి 0.64% గ్రోత్ డెలివర్ చేసింది. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ 8.6% గ్రోత్ డెలివర్ చేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క క్లెయిమ్స్ పెరుగుతాయన్న ఫియర్ తో ఈ స్టాక్స్ కి పెద్దగా వాల్యుయేషన్ మార్కెట్ ఇవ్వట్లేదు. బట్ కానీ లాంగ్ టర్మ్ చూసినట్టయితే ఒకవేళ వీళ్ళు Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు క్లెయిమ్స్ పెరిగి వీళ్ళ స్టాక్స్ మీద ఇంపాక్ట్ పడినట్టయితే డెఫినెట్లీ అది మనం మంచి ఆపర్చునిటీగా భావించవచ్చు. ఎందుకంటే బికాస్ మన కంట్రీలోని జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ గ్రో అవడానికి ఇంకా చాలా చాలా స్కోప్ ఉన్నది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే 217 కి సిఎన్బిసి ఆవాజ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లో ఏమున్నదంటే ఐడిబిఐ బ్యాంక్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ స్టేక్ ని సేల్ చేద్దాం చూస్తుంది కదా. ఈ ఐడిబిఐ బ్యాంక్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 45% స్టేక్ ఉన్నది, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఎంటైర్ 45% స్టేక్ ని సేల్ చేద్దాం అనుకున్నట్టుగా. అండ్ ఈ ఐడిబిఐ బ్యాంక్ లో ఎల్ఐసికి 49% స్టేక్ ఉన్నది, అండ్ ఎల్ఐసి కూడా వాళ్ళ ఎంటైర్ 49% స్టేక్ ని సేల్ చేయబోతున్నట్టుగా ఈ అప్డేట్ వచ్చింది. ఇది డెఫినెట్లీ బ్యాంక్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్, ఎందుకంటే బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి వీళ్ళిద్దరు కంప్లీట్ స్టేక్ ని సేల్ చేసినట్టయితే ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్ కొనుక్కుని ఎంటర్ అవుతారో వాళ్ళకి కంప్లీట్ పవర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ బ్యాంక్ రిలేటెడ్ స్టేక్ సేల్ తొందరగా జరగచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది ప్లేయర్స్ ఇప్పుడు ఈ బ్యాంక్ ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఐడిబిఐ బ్యాంక్ స్టాక్ లో చాలా మంచి అప్టిక్ కనబడింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే హైవేస్, బ్రిడ్జెస్, పవర్ అండ్ రైల్వే ప్రాజెక్ట్స్ చేసే అశోక్ బిల్డ్కాన్ కి ఈ రోజు ఇర్కాన్ నుంచి 482 crores ఆర్డర్ వచ్చింది. అప్రాక్సిమేట్లీ 3000 crores మార్కెట్ క్యాప్ ఉన్న ఈ అశోక్ బిల్డ్కాన్ కి 482 crores ఆర్డర్ అంటే పెద్ద ఆర్డరే కదా. దీంతో ఈ ఆర్డర్ అప్డేట్ తర్వాత ఈ సెషన్ లో ఈ స్టాక్ చాలా బాగా పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అరౌండ్ 738 కి ఐసిఐసిఐ డైరెక్ట్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ యొక్క టార్గెట్స్ ని ఇంక్రీజ్ చేశారు. బలరాంపూర్ చీనీ యొక్క టార్గెట్ ని 385 రూపీస్ నుంచి 515 రూపీస్ కి ఇంక్రీజ్ చేశారు. దాల్మియా భారత్ షుగర్ ఒక టార్గెట్ ని 450 రూపీస్ నుంచి 650 రూపీస్ కి ఇంక్రీజ్ చేశారు. అవధ్ షుగర్ ఒక టార్గెట్ ని 345 రూపీస్ నుంచి 685 రూపీస్ కి ఇంక్రీజ్ చేశారు. అండ్ త్రివేణి ఇంజనీరింగ్ కి 270 రూపీస్ పర్ షేర్ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. గుడ్. మార్కెట్ లో ఒక్కొక్క బ్రోకర్ షుగర్ ఇండస్ట్రీలో ఉన్న ఆపర్చునిటీని అయితే ఐడెంటిఫై చేసి టార్గెట్లను అయితే పెంచుకుంటూ వస్తున్నారు. ఇది షుగర్ స్టాక్స్ ను హోల్డ్ చేసిన వాళ్ళందరికీ మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిన్న మన డైలీ మనీషేలో వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా నిన్న బిజినెస్ న్యూస్ ఛానల్ లో వచ్చిన అప్డేట్ మాట్లాడుకున్నాం కదా. అప్డేట్ రిలేటెడ్ గా ఈ రోజు వడాఫోన్ ఐడియా ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము వేరియస్ ఆపర్చునిటీస్ ని ఇవాల్యుయేట్ చేస్తున్నాం. యాజ్ అండ్ వెన్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏదైనా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినట్టయితే వెంటనే డిస్క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ బట్టి వీళ్ళు కొట్టేయలేదు. అండ్ నిన్న మీడియాలో ఏవైతే రిపోర్ట్స్ వచ్చాయో అలాంటి ప్రపోజల్స్ ఏవి మా బోర్డు దగ్గరికి అయితే రాలేదని వీళ్ళు చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్లో ఈ రోజు క్లోజింగ్ 2 ఐపీఓలో ఒక ఈఓడి సబ్స్క్రిప్షన్ స్టేటస్ చూద్దాం. క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐపీఓ 95 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. జిఆర్ ఇన్ఫ్రా ఐపీఓ 105 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓలో మనకి ఎలొకేషన్ గురించి మర్చిపోండి, ఎందుకంటే ఇంతలా సబ్స్క్రైబ్ అయినప్పుడు మనకి ఎక్కడి నుంచి ఎలొకేషన్ వస్తుంది.
మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బిఎన్కే సెక్యూరిటీస్ మన ఇండియన్ ఫార్మస్యూటికల్ సెక్టర్ లోని ఏపీ అండ్ క్యాంప్స్ థీమ్ ఏదైతే ఉన్నదో ఈ థీమ్ రిలేటెడ్ గా చాలా మంచి రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. వీళ్ళు ఈ రిపోర్ట్ లో ఏం చెప్తున్నారంటే మన ఇండియన్ ఏపీ అండ్ క్యాంప్స్ థీమ్ కి ఇది బిగినింగ్ ఆఫ్ మల్టీ ఇయర్ సైకిల్ అని చెప్తున్నారు. ఈ రిపోర్ట్ లో వీళ్ళు వేరియస్ ఫార్మా కంపెనీస్ గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఒకవేళ ఈ ఏపీఎస్ అండ్ క్రామ్ సెగ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా ఈ రిపోర్ట్ ని చదవడానికి ప్రయత్నించండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ మీ పోర్ట్ఫోలియోలో క్రామ్స్ రిలేటెడ్ స్టాక్ లేనట్టయితే మాత్రం డెఫినెట్లీ యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మన ఇండియన్ క్రామ్స్ కంపెనీస్ లో మనం చాలా మంచి గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కంప్లీట్ రిపోర్ట్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ 156 షేర్ చేశాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మ్యాక్స్ వెంచర్స్ ఒక ప్రమోటర్స్ ఈటీ నౌకి ఇంటర్వ్యూ ఇస్తూ చాలా పాజిటివ్ కామెంటరీ చేశారు. ఈ మ్యాక్స్ వెంచర్స్ ఒక స్పెషాలిటీ ఫిల్మ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని డీమర్జర్ చేయడానికి ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ స్పెషాలిటీ ఫిల్మ్స్ బిజినెస్ ని డీమర్జర్ చేయడంతో షేర్ హోల్డర్స్ ఒక వాల్యూ క్రియేషన్ అయితే జరుగుతుందని చెప్తున్నారు. అండ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఈ ఫైనాన్షియల్ 21 లోని ఈ కంపెనీ 200 crores ఎబిటా జనరేట్ చేసింది. వెరస్ ఫుల్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 1000 crores దగ్గరలో దొరుకుతుందని మేనేజ్మెంట్ చెప్తుంది. సో ఈ స్టేట్మెంట్ ద్వారా మేనేజ్మెంట్ స్టాక్ అండర్ వాల్యుయేషన్ లో ఉన్నదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఈ మ్యాక్స్ వెంచర్స్ యొక్క స్పెషాలిటీ బిజినెస్ లో వీళ్ళు 51% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. మిగిలిన 49% స్టేక్ ని జపాన్ స్టాప్ అండ్ ప్రింటింగ్ హోల్డ్ చేస్తుంది. అంటే వీళ్ళ అనలిస్ట్ ప్రెజెంటేషన్ లోని ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ ని రియాలిటీ బిజినెస్ డ్రైవ్ చేస్తుందని మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ మేనేజ్మెంట్ వాళ్ళ రీసోర్సెస్ అండ్ గ్రోత్ ని వీళ్ళు ఎన్సీఆర్ లో రియాలిటీ బిజినెస్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ డైవర్స్మెంట్ తర్వాత ఏవైతే డబ్బులు వస్తాయో దాన్ని ఫర్దర్ గా రియాలిటీ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ మ్యాక్స్ వెంచర్స్ యొక్క మేనేజ్మెంట్ పాజిటివ్ కామెంటరీతో ఈరోజు సెషన్ లో స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దాని తర్వాత కొంచెం కరెక్ట్ ఈరోజు సెషన్ లో 9.92% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్నింగ్ 6 o'clock ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తూ వాచ్ ది స్టాక్ టుడే అని కూడా షేర్ చేసాం. ఈ అప్డేట్ ఏంటంటే ఫేమస్ ఇన్వెస్టర్ రాకేష్ జుంజున్వాలా గారు ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో తనకి 1.1% స్టేక్ ఉండేది. దాన్ని Q1 లోని అడిషనల్ గా 0.4% ఇంక్రీజ్ చేశారు. అంటే 1.1% స్టేక్ నుంచి 1.61% స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారు. ఈ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి చివరికి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవట్లేనట్టయితే తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన మోడల్ టెండెన్సీ యాక్ట్ ఏదైతే ఉన్నదో ఈ యాక్ట్ ని కర్ణాటక గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ మోడల్ టెండెన్సీ యాక్ట్ మీద మన ఛానల్ ఆల్రెడీ డీటెయిల్ వీడియోని అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ రెంట్ ఉంటున్నా లేకపోతే మీ ఇంటిని రెంట్ కి ఇచ్చినా కూడా ఈ మోడల్ టెండెన్సీ యాక్ట్ గురించి అయితే తెలుసుకోండి. సో దట్ మీ హక్కుల గురించి మీకు ముందుగానే అవగాహన పెంచుకున్నట్టు అవుతుంది. ఈ మోడల్ టెండెన్సీ యాక్ట్ వీడియోని ఈ వీడియోకి ఎండ్ కార్డులోని అండ్ అలాగే మన కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో కూడా పిన్ చేసి ఉంచుతాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. మిగిలిన స్టేట్స్ లో కూడా ఈ మోడల్ టెండెన్సీ యాక్ట్ ని తొందరలోనే ఇంప్లిమెంట్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీషా గైస్. మన ఛానల్ రిలీజ్ చేసిన జొమాటో ఐపీఓ వీడియోని అయితే చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంట్రోని రికార్డ్ చేయడానికి మేము పడిన పాటలు ఏవైతేనో వాటిని మన బ్లాగ్ ఛానల్ లో రేపు బ్లూపర్స్ కింద రిలీజ్ చేస్తాను. తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ లవ్. అండ్ మీరు ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్ అండ్ గుడ్ నైట్.